డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ మరి అప్డేట్ ఏంటంటే, వెనుక భాగంలో ఒక ఎయిర్ హాస్టెస్ డెడ్ బాడీ గుర్తించామని చెప్పేసి ఎన్ఎస్జీ వాళ్ళు చెప్తున్నారు. అక్కడ డిఎన్ఏ టెస్టులు చేయడం కానీ ఇదంతా కూడా బీజే మెడికల్ కాలేజ్లోనే జరుగుతుంది. ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుంటే. ముఖ్యంగా డెడ్ బాడీలు గుర్తించడానికి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ స్పెషల్గా చూస్తుంది. తోక భాగం ఎక్కడైతే బిల్డింగ్లో ఇరుక్కుపోయిందో దాన్ని నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు చూస్తున్నారు. ఇంతవరకు ఆ లోపలికి ఎవరు పోలే, ప్రవేశించాలి, అంత కింద పడిపోయి ఉంటారులే అనుకున్నారు. ఇవాళ ఉదయం దాని గురించి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసి చూస్తే అక్కడ ఒక ఎయిర్ హోస్టెస్ డెడ్ బాడీ పడుంది. సో దాన్ని బయటికి తీశారు. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్స్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఏరియాల్లో ఏమేమైతే ఉన్నాయో బ్లాక్ బాక్స్, కాక్పీట్లోకి సంబంధించిన వాళ్ళు వేరేటి చూస్తున్నారు. ఇట్లాంటివన్నీ వీళ్ళు సెక్యూర్ చేస్తున్నారు. ఇంకా ఏమిటంటే వెనకాల కూడా ఏదైనా డివైజెస్ ఉన్నాయా, ఏమైనా దొరుకుతాయా అని ఇంకా ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఏమేమి దొరుకుతాయనేది వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ డెడ్ బాడీస్ ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ రిలేటివ్స్ దగ్గర నుంచి బ్లడ్ కలెక్ట్ చేసి ఇక్కడే ఒక ల్యాబ్ను పెట్టి డిఎన్ఏని కలెక్ట్ చేసి దాన్ని డిఎన్ఏ మ్యాచింగ్ చేస్తున్నారు. మ్యాచింగ్ చేసి అది గుర్తించి ఆ విధంగా డెడ్ బాడీని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అదే ముఖ్యంగా ఇంకో విషయం ఏమంటే బ్లాక్ బాక్స్ కు సంబంధించి ఒకటి దొరికింది మనకి. ఆ బ్లాక్ బాక్స్ లో ఇప్పటికి అనలైజ్ చేస్తున్నారు. మనకి ఇంత క్రితం ఈ బ్లాక్ బాక్స్ని క్రోడీకరించాలంటే ఇతర దేశాలకు పంపించి చేసేవాళ్ళు. మన ఏప్రిల్ 12వ తారీఖు అనుకుంటా, 12-10 రామ్మోహన్ నాయుడు ఈ ప్రాజెక్ట్ని ఓపెన్ చేశారు. అది ఫస్ట్ టైం ఇండియాలో ఈ బ్లాక్ బాక్స్ని మనమే డీకోడ్ చేస్తున్నాం. అందుకు అక్కడికి తరలించారు దొరికిన బ్లాక్ బాక్స్ని, దాన్ని డీకోడింగ్ చేస్తున్నారు. ఇప్పటికి ఆల్రెడీ కొంతవరకు ఆ డీకోడింగ్ అంతా కూడా బయటకు వచ్చింది. అతి ముఖ్యంగా ఇంకోటి ఏమిటంటే డెడ్ బాడీని గుర్తించడం చాలా చాలా అంటే డిఎన్ఏ కూడా దొరకనంత దరిద్రంగా కాలిపోయాయి అన్నమాట. ఎందుకంటే ఆ విమానంలో దగ్గర 1,25,000 లీటర్ల ఎయిర్ ఫ్యూయల్ ఉంది. ఆ ఫ్యూయల్ ఎంత అంటే ఒకసారి అంటుకుంటే 1000 degrees Celsius వేడి ఉంటుంది. దానివల్ల చార్కోల్ అయిపోయినాయి బాడీలు. ఆ విధంగా ఆ డెడ్ బాడీలో నుంచి తీసిన పదార్థాలని చెక్ చేయాలంటే కూడా కష్టంగా, డిఎన్ఏ చెక్ చేయాలంటే కూడా కష్టంగా ఉంది. ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. చాలా డెడ్ బాడీస్ చాలా చాలా ముక్కలై ఎక్కడెక్కడో పడిపోయినాయి. అదంతా కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఇంకోటి ఇప్పుడు కొత్తగా ఈ అమ్మాయి దొరికింది కాబట్టి ఇంకా ఇటువంటి శరీరాలు ఏమన్నా దొరుకుతాయా అంటే డెడ్ బాడీ కరెక్ట్గా అంటే యాజ్ ఇట్ ఈజ్ పొజిషన్లో ఉండి, సో అది ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా హాస్టల్లో కూడా కొన్ని డెడ్ బాడీలు పడినాయి. అంటే ఎయిర్క్రాఫ్ట్ లో డాక్టర్లే కాకుండా ప్యాసింజర్ కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. సో ఆ విధంగా కూడా వాళ్ళ డిఎన్ఏను కలెక్ట్ చేస్తున్నారు. డిఎన్ఏను కలెక్ట్ చేసి ఒక్కొక్క డెడ్ బాడీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇంకా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఈ 24/7 ఈ ప్రక్రియ జరుగుతోంది. ఎక్కడ హాల్ట్ ఇవ్వాల 3-4 బ్యాచెస్ కింద పెట్టి ఈ డిఎన్ఏ కలెక్షన్లు చేస్తున్నారు, దాన్ని గుర్తిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ బ్లాక్ బాక్స్ లో కూడా ఈ వాయిస్ రికార్డ్ అయింది అంటున్నారు కదా, ఇది కీలకమని చెప్తున్నారు కదా. అందులో వాళ్ళు ఎవరైతే ఈ కెప్టెన్ సుమిత్ ఉన్నారో ఆయన వాయిస్ కూడా రికార్డ్ అయిందంట. అంటే మేము పడిపోతున్నాము, ఇక అయిపోయింది, ఇందులో ఫ్యూల్ అయిపోయిందా, పడిపోతున్నాం, డేంజర్ లో ఉన్నాం, మేడే అని చెప్పడము. ఇప్పుడు ఏమంటే మేడే అనేది ఒక సంకేతం. అంటే వెన్ యు ఆర్ నాట్ అంటే మీరు ఏ కమ్యూనికేషన్ చేసే వ్యవస్థలు పనిచేయవు, ఇంకా మేము అంటే ఎమర్జెన్సీలో ఉన్నాము, మా ఎయిర్ క్రాఫ్ట్ నాశనం అయిపోతుంది, కింద పడిపోతుంది అని చెప్పడానికి ముందు మేడే మేడే అని 3 సార్లు చెప్తారు. అంటే వీఆర్ కొలాప్సింగ్ అని. సో అది 3 సార్లు చెప్పినారు.
అదే కాకుండా పానిక్ గా 5 సెకండ్ల పాటు వాళ్ళు రికార్డింగ్ అయింది, భయపడింది కూడా. రికార్డ్ మేము వీఆర్ క్రాషింగ్ డౌన్. ఇంకా దరిద్రమైన వ్యవహారం ఏమంటే ఇది టేక్ ఆఫ్, దీనికి అనేక కారణాలు చెప్తున్నారు ఎందుకు పడిపోయింది అనే దానికి. బట్ ఒకటేమంటే టేక్ ఆఫ్ అవ్వంగానే కొన్ని నిమిషాలు, కొన్ని సెకండ్లు టేక్ ఆఫ్ అయ్యి 625 అని కొంతమంది అంటారు, 800 వరకు పోయింది. కానీ ఆ రేంజ్కి, అంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఆ రేంజ్లో కాదు పోవాల్సింది, 2050కి పోవాలా. ఆ టైంలో అది పోలేదు. అంటే ఈ విమానంలో ఒకటి, విమానము ప్రిపేర్ అన్నా కాకుండా అయి ఉండాలా, విమానంలో లోపం అన్నా అయి ఉండాలా అనేది విశ్లేషిస్తున్నారు. DGCA, ఆ తర్వాత డైరెక్టర్ జనరల్ ఎయిర్ సేఫ్టీ వాళ్ళు అందరూ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు అన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నారు. కలెక్ట్ చేసిన తర్వాత ఇంజన్ని, అది రోల్స్ రాయిస్ ఇంజన్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజన్స్, 1000 కెపాసిటీ ఉండే రోల్స్ రాయిస్ 2 ఇంజన్లు, డ్యూయల్ ఇంజన్. అంటే ఒకటేమంటే ఎప్పుడు కూడా ఒకే ఇంజన్ ఫెయిల్ అవుతుంది, జనరల్గా 2 ఇంజన్లు ఎప్పుడు ఫెయిల్ కావు. ఈ బోయింగ్ 2010లో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కొన్ని వందల ఎయిర్ బస్సులు ప్రపంచం అంతా అమ్మారు. దీన్ని అందరూ కూడా ముందుబడి ఎందుకు కొంటున్నారు అంటే ఈ ఎయిర్ బస్ని, దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, అందంగా కనపడుతుంది, అట్రాక్టివ్గా ఉంది. అదే కాకుండా ఈ ఎయిర్ బస్ తయారీలో వాడే మెటల్ ఏదైతే ఉందో అది వెరీ లైట్ మెటల్. ఆ లైట్ మెటల్ వల్ల వెయిట్ చాలా వరకు హాఫ్ ది వెయిట్ తగ్గిపోతుంది. దానివల్ల ఈ రోల్స్ రాయ్ ఇంజన్లు కూడా తక్కువ ఫ్యూయల్ని తీసుకుంటా, వెయిట్ తక్కువ ఉంది, తక్కువ ఫ్యూయల్ని తీసుకొని ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ కొంటున్నారు. కానీ దీన్ని ఉపయోగించిన మెటల్ వల్ల ఆ మెటల్ ఫ్లేమ్స్కి గురైతే ఒక రకమైన కార్బన్ డైఆక్సైడ్ లాంటిది ఏదో ఒకటి రిలీజ్ అవుతుంది. దానివల్ల అది పీల్చంగానే చాలా మంది స్పృహ తప్పిపోయి చనిపోతున్నారు అనేది కూడా ఒకటి ఉంది. అదే కాకుండా ఇంతవరకు ఇంత పెద్ద క్రాష్ ఎప్పుడు కాలేదు. ఇది బోయింగ్ తయారైనప్పటి నుంచి కూడా ఎప్పుడు కాలేదు. ఇది మొదటిసారి అంటున్నారు. కానీ లోపాలు చాలా ఉన్నాయి, చాలా సందర్భాల్లో ఇటువంటి లోపాలు తలెత్తినా కూడా అప్పటికప్పుడేదో దాన్ని ఇచ్చేశారని. అందువల్ల ఈ బోయింగ్ విమానాల గురించి ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఒకటి ఏర్పడింది, మన దగ్గర ఉంది. ఏం చేయాలి, ఎయిర్ క్రాఫ్ట్ని గన్ డౌన్ చేయాలన్నా, రన్ డౌన్ చేయాలన్నా, ఏమీ అని నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం సార్. బోయింగ్ విమానాల తయారీలో లోపాలు ఉన్నాయా అనే దానిపైన. థ్యాంక్ యూ సార్.